ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జీసస్ మిరాకిల్స్. ఈరోజు యేసయ్య 18 ఏళ్ల నుంచి బాధపడుతున్న ఒక బలహీనమైన స్త్రీని స్వస్థపరిచాడు. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యమును పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. హల్లెలూయా. మరి ఆమె ఇక్కడ 18 ఏండ్లు అంటే 18 years నుంచి బాధపడుతుంది. మరి ఆ స్త్రీ ఉంగిపోయి నడుము చూడండి, ఒక దయ్యము ఎట్లా వంపేసిందో ఆ స్త్రీని. మరి యేసయ్య వాక్యము చెప్తుండగా ఆమెను చూచి యేసయ్యని మరి తనని దగ్గరికి పిలిచి మరి ఆమె ఒక నడుము పైన చేయి పెట్టి ఆమెని బాగు చేసి విడిపించిండు. మరి ఆ 18 ఏళ్ళు ఆమె వంగి మరి ఎన్ని పనులు చేయాలన్నా ఏది చేయాలన్నా మరి నిలవలేకపోయిందంట ఆమె. మరి యేసయ్య ప్రార్థించగా చక్కగా నిలబడిందంట. ఎవరెవరైతే నడుము బాధతో బాధపడుతున్నారో, మరి ఎముకల బాధతో బాధపడుతున్నారో, జాయింట్స్తో బాధపడుతున్నారో, ఈరోజు వారందరికీ విడుదల ఈ వాక్యము ద్వారా, ఈ అద్భుతము ద్వారా యేసయ్య ఆమె జీవితంలో మరి వాక్యము మరి చెప్తుండగా మరి ఆమెని స్వస్థపరిచేయండి. ఆయన వాక్యమే అద్భుతము. ఈరోజు ఆయన వాక్యము నమ్ముతున్న వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ప్రతి ఒక్కరూ విడుదల కలుగునుగాక. నడుము నొప్పితో బెల్ట్ పెట్టుకొని ఉండలేమో మేము అని బాధపడుతున్న వారికి కూడా విడుదల. దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదు. దేవుడు తప్ప ఎవరు బాగు చేయవారు ఎవరూ లేరు. దేవుడు తప్ప మన సమస్యని గుర్తెరిగిన వారు ఎవరూ లేరు. భయపడనక్కర్లేదు, బాధపడనక్కర్లేదు. ఒకటే బాధ ఏం తెలుసా? విశ్వసించకపోవడమే దేవుడికి బాధ. మరి మనం విశ్వసించకపోయి మరి ఆ ఒక్క అద్భుతాలని మనం పొందుకోలేకపోతున్నాం. నమ్మలేక మరి అద్భుతాలని, దేవుని యొక్క స్వస్థతని పొందలేకపోతున్నాం. విశ్వసించి మరి సంపూర్ణమైన స్వస్థత. ఒక్కసారి ఆ దయ్యము వెళ్ళిపోతే, నీకు యేసయ్య తెలిస్తే, నీకు వాక్యము తెలిస్తే, ఆయన మాటలు నీ చెవిలో ఉంటే, ఆయన మాట నీ నోట్లో ఉంటే ఏ దయ్యము నిన్ను ముట్టదు. ఇన్ని రోజులు ఆమె మరి దేవుని మందిరానికి వస్తుంది, కానీ ఆమెలో వాక్యము నిలవలేకపోయింది. ఎప్పుడైతే యేసయ్య తన వాకుతో మరి ఆమె ముట్టి తాకి స్వస్థపరిచాడు. మరి ఆయన వాకు నీతో ఉందంటే మరి ఆయన చెయ్యి నీతో ఉన్నట్టే. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. మరి అన్నిటికీ మరి ప్రతి దయ్యానికి, ప్రతి అపవిత్రాత్మకి, ప్రతి శోధనకి మరి నీవెవరో తెలుసు. నీవు యేసయ్యకి తెలుసు కనుక వాటికి కూడా నీవెవరో తెలుసు కనుక నిన్ను ముట్టడు, నిన్ను తాకడు, నీలో నివసింపడు. మరి అవన్నీ జరగాలంటే నీలో వాక్యం ఉండాలి. ఆ వాక్యం అగ్నిగా మార్చబడి మరి ఏ దురాత్మకి కూడా చోటు ఉండదు. ఒక దయ్యానికి అగ్ని అంటే భయం. మన దేవుడు భయంకరమైన అగ్ని గల దేవుడు. మరి ఆయన వాక్యము నీలో ఉంది అనంటే అగ్ని ఉన్నట్టే, వెలుగు ఉన్నట్టే, శక్తి ఉన్నట్టే, బలం ఉన్నట్టే. ప్రతి బలహీనతను, ప్రతి చీకటిని, ప్రతి దరిద్రాన్ని తొలగించి వేస్తుంది. మరి ఈరోజు ఆయన వాక్యముతో నింపబడతావా? నీ హృదయమంతా ఆయన మాటలతో నింపబడతావా? నీ నోరంతా ఆయన స్తుతితో నింపబడుతుందా? నీ పెదవులు ఆయనని స్తుతిస్తాయా? మరి నీ చెవులు ఆయన మాటలని వినగలుగుతున్నావా? నీవు ధన్యుడవి, నువ్వు ధన్యురాలువి. అంతకన్నా మించిన ఆశీర్వాదం ఏది లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. నీకు కావాల్సింది 3: ఒకటే ఆరోగ్యము, సంతోషము, సమాధానము, ఐశ్వర్యం. ఇవి ఉన్నాయంటే నీకు అన్నీ ఉన్నట్టే. ఇవన్నీ ఉండాలంటే నీకు వాక్యం ఉండాలి, విశ్వాసం ఉండాలి, యేసయ్యని నమ్ముకోవాలి. యేసయ్య నిజమైన దేవుడు, బలమైన దేవుడు అని నువ్వు ఒప్పుకుంటున్నావు, కానీ ఆయన కార్యాలు నమ్మట్లేవు. మరి కార్యాలు నమ్మట్లేవు అని అంటే, నేను నమ్ముతున్నాను కానీ కార్యాలు జరగట్లేవు. జరగని దానిపై నమ్ము, దేవుడు కార్యం చేస్తాడు. నీ సిచ్యువేషన్ భయంకరంగా ఉన్నా నమ్ము, వేచి చూడు, దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. మన కోసం ఆ శిలువ పైన యేసయ్య వేచి చూశాడు, ఎంతగా తన ప్రాణము పోయేంతగా. ఈరోజు మనలో ఉన్న జీవం ఉన్నంత వరకు ఆయన్ని స్తుతించిన ఎడల ఏదిను మనని
తాకదు. ఈరోజు ఏ బలహీనతతో ఏ స్త్రీ మరి ఏ బలహీనతో బాధపడుతున్నా, ముఖ్యంగా స్త్రీల విషయమే. మీ ఒకవేళ మీరు భర్తలై ఉన్నారేమో, మీ భార్యల విషయమే. తను మంచిగా ఉందంటే మీ కుటుంబం మంచిగా ఉన్నట్టే. ఒక స్త్రీ మంచిగా ఉందంటే ఆ కుటుంబము మంచిగా ఉన్నట్టే. ప్రతి ఒక్క స్త్రీకి దేవుడు బలాన్ని దయచేస్తున్నాడు. తన ఆలోచనలని, తన చేతి పనులని, తన ఎముకలని, తన కాళ్ళని దేవుడు వారి నడుములని దీవిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఎందుకంటే మరి స్త్రీ బలహీనమని చెప్పిన దేవుడు ఈరోజు ప్రతి బలహీనతను మరి ఆయన బలహీనతలన్నిటినీ భరించాడు. మన బలహీనతలు కనుక ఇక్కడ చెప్తున్నాడు, బలహీనతగా ఉన్న స్త్రీకి విడుదల కలిగించినట్టుగా ఈరోజు మన ప్రతి బలహీనతలని దేవుడు విడిపించి ఆయన శిలువ మీద భరించిన కనుక ఏ బలహీనతను ఇక ముందు కూడా నడుము నొప్పి లేని వారికి రాదు. కాళ్ళు లాగుతున్నాయి, స్త్రీలకి కాళ్ళు లాగుతున్నాయి, నడుములు చేతులు లాగుతున్నాయి. దేవుడు స్వస్థపరుస్తున్నాడు, దేవుడు విడిపిస్తున్నాడు. ఈ వాక్యము ద్వారా, ఈ వాక్యము వీలైనంత మట్టుకు స్త్రీలందరూ చదువుతుండారు. ప్రతిరోజు ఒక్కసారన్నా లూకా సువార్త 13వ అధ్యాయం 10 నుంచి 14 వరకు 13 వరకు చదవండి. దేవుడు ఆ బలహీనతలు తొలగించి ఆ స్త్రీని స్వస్థపరిచినట్టుగా మీకు బలాన్ని దయచేస్తాడు. ఎన్నేళ్లతో బాధపడుతున్నా, ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పుకునే బాధ ఏదైనానో ఈరోజు బాగు చేస్తున్నాడు, ఈరోజు విడిపిస్తున్నాడు, ఈరోజు విడుదల కలగచేస్తున్నాడు. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. బలహీనమైన స్త్రీని అయ్యా, 18 సంవత్సరంలో బాధపడుతున్న స్త్రీని స్వస్థపరచావు. ఈరోజు స్త్రీల గురించే ముఖ్యంగా ప్రార్థిస్తున్నాను. ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే బలహీనంగా ఉన్నారో, మరి తండ్రి, మరి నరాల బలహీన, కాళ్ళు చేతులు, మరి తండ్రి నడుము బలహీనముతో మరి లాగుతూ ఇబ్బంది పడుతున్నారు. చెప్పుకునే బాధ, చెప్పుకోలేని బాధ, ప్రతి సమస్య నుంచి విడిపించండి. ఒక స్త్రీ మంచిగా ఉంటే దేవా కుటుంబం బాగుంటుంది. బలహీనము స్త్రీ అని ఏ వాక్యం అయితే చెప్పిందో ఆ బలహీనత నేను భరించినానని శిలువ మీద నువ్వు చెప్పావు దేవా. ఈరోజు ఆ బలహీనతను తీసివేసి ప్రతి స్త్రీకి విడిపించమని ఈరోజు మరి ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి స్త్రీని నువ్వు జ్ఞాపకం చేసుకోమని పిల్లల విషయమే ప్రార్థిస్తున్నాను దేవా. గర్భాలని ఇదిగో తను నువ్వు తెరుస్తున్నందుకు వందనాలు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఇదిగో నీ బహుమానాన్ని వారికి దయచే. ఒక స్త్రీకి మరి తండ్రి తృప్తి అయిన జీవితము సంతానాన్ని కూడా దయచే. పిల్లల్ని పోషించుకుని కుటుంబాన్ని చూసుకునే బలాన్ని కూడా నువ్వు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. శిరీష, దేవుడు నీ గర్భాన్ని తెరుస్తున్నాడు. దేవుడు నీకు తన స్వాస్థ్యాన్ని దయచేస్తున్నాడు. కుమారుని నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా.